హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ టౌన్ ఫ్లేవర్స్. సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు ఎలా చేయాలో అనేది చూపిస్తాను. సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నువ్వులు అండ్ బెల్లం, ఒక ఇలాచీ తీసుకున్నాను. ఈ నువ్వులు వచ్చేసి మనకి 2 కప్స్ వరకు వచ్చాయి. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 కప్స్ నువ్వులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గ్లాస్లో హాఫ్ వాటర్ తీసుకున్నాను, ఇందులో వేసుకున్నాను బెల్లం పాకం కోసం. తర్వాత బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకున్నాక కొద్దిగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ తీసుకున్నాను, కొద్దిగా ఇలా దంచి తీసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. పాకం రెడీ అయిపోయిందండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు, అది ఈ బెల్లం మిశ్రమంలోకి వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం అంతా కలిపేసుకొని ఇలా ముద్దలా రావాలి, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే ముద్దలు కట్టుకోవాలండి నువ్వుల లడ్డూలు. చూసారు కదండి, నువ్వుల లడ్డు రెడీ అయిపోయాయి. సో నాకు ఈ 2 కప్స్తో నువ్వులతో నాకు 29 లడ్డూస్ వచ్చాయి. సో మీరు కూడా డెఫినెట్గా ఈ సంక్రాంతికి ఈ నువ్వుల లడ్డు రెసిపీని ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ రెసిపీ.